ఇక తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందని ఆరోపించారు. దొంగ ఓట్లు లేకుంటే బండి సంజయ్ కూడా గెలిచేవారు కాదని అన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందంటూ ఈసీపై ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందని, దానివల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందని మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మిత్రులారా, టీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడా ఎందుకు? దాని పని అయిపోయింది. టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ ఇక ఉండదు. ఇంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మూసినట్టు ఉన్నది ఎవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగడ్డ హనుమంతుడు పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినావా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినావా? నేను గాని, మా ప్రభాకర్ గాని, లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకున్నా బయటకు కొట్టుండదు, చెమటకు పోయింది ఉన్నదా? కానీ ఎప్పుడు దేవుడి పేరు మీద ఓట్లు అడగలేదు. ఏమన్నట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్. దేశంలో ఓట్ చోరీ జరిగింది అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ పొత్తులో భాగంగానే ఒక ఓట్ చోరీ జరిగిందనేది దేశవ్యాప్తంగా ఆరోపిస్తుంటే, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తను చేసినటువంటి యాత్రలో ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ కూడా ఓట్ చోరీకి పాల్పడింది, అందుకే 8 ఎంపీ స్థానాలను గెలుచుకుందంటూ ఆయన ఆరోపణ చేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బేతి మహేందర్, బీజేపీ సీనియర్ నేత మనకు అందుబాటులో ఉన్నారు. మహేందర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్ మహేందర్ గారు, రాష్ట్రంలో ఓట్ చోరీ జరిగింది, బీజేపీ ఎంపీలు అందుకే 8 మంది గెలిచారు. ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు అండి ఒకటి, ఎలక్షన్స్ ఎప్పుడు అయిపోయినాయి? 2024 ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2025 ఇప్పుడు ముగించడానికి వస్తుంది. ఇప్పుడు దాదాపు ఆగస్టు నెల వచ్చింది. నిజంగానే మీకు ఓటు చోరీ జరిగిందని చెప్పేసి అంటే మరి 2024లో మీరు అక్కడ ఏం దిక్కిరారు? ఇప్పుడు మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు, మరి మీరు కూడా ఓటు చోరీ జరిగే మీకు 8 సీట్లు గెలిచారా? మీరు 8 సీట్లు, మేము 8 సీట్లు గెలిచినాం. గెలిచినప్పుడు వాస్తవంగా ఏంటంటే మీకు ఓటు చోరీ జరిగిందని ఏమైనా అనుమానం ఉంటే ఆ రోజు నాడు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన అవసరం ఉంటది. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎట్లుందంటే వాళ్ళకు ఎలాంటి ఎజెండా లేదు. ఎజెండా లేదు కాబట్టి ఓటు చోరీ అని చెప్పి ఎజెండా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. వాస్తవంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల దృష్టి పెడతా ఉంటే ఇవాళ ప్రజల మనసును, ప్రజల యొక్క ఆలోచనను దృష్టి బలించడానికి మాత్రమే ఈ ఓటు చోరీ అని చెప్పి నినాదం ముందు తీసుకొచ్చింది. ఓటు చోరీ లేదు, చోరీ లేదు, ఓటు లేదు. ఇలా ప్రజలందరూ సక్రమంగా ఓటేసారు భారతీయ జనతా పార్టీ వైపు. ఇవాళ దేశ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక నినాదం తీసుకున్నారు. ఓట్ చోరీ జరిగిందనేది చాలా పెద్ద ఎత్తున ఆయన క్యాంపెయిన్ తీసుకున్నారు. ఎన్నికల సంఘం పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఓట్ చోరీ, తర్వాత ఎక్కడ ఎంతవరకు అక్రమంగా జరిగాయనేది ఆయన వివరాలతో సహా మొన్న మొత్తం దేశ ప్రజలకు చూపించారు. సో అదే ఆ నినాదాన్ని వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా తీసుకోవడం వల్ల ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకటండి ఇవాళ దేశ ఎన్నికల అధికారి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. మీకు ఓటు చోరీ జరిగితే విత్ ఆధారాలతోనే అప్డేట్తోనే సమర్పించండి అని చెప్పడం జరిగింది. వారం టైం పెట్టారు. వారం టైం అయిపోయింది, 10 రోజులు టైం అయిపోయింది. నిజంగానే లక్షల ఓట్లు ఓటు చోరీ జరిగినప్పుడు మీరు ఆ లక్షల ఓట్లకు సంబంధించిన ఏవైతే లిస్టు ఉందో ఆ లిస్టుతో పాటు అప్డేట్ తోని ఫైల్ చేసిన అవసరం ఉండే. ఇంతవరకు రాహుల్ గాంధీ గారు ఇంతవరకు ఎన్నికల అధికారికి ఆ ఓటు లిస్టు ఇంతవరకు సమర్పించలేదు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఒక ఎన్నికల అధికారుల పైన, ఒక ప్రభుత్వ అధికారుల పైన ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో మాత్రమే ఆరోపణ చేయాలి.
కానీ ఆధారం వితౌట్ ఆధారం లేకుండా ఆరోపణ చేస్తా ఉన్నారు. ఒకటి అది ఏదైతే ఉందో దాని మీద అతని పైన కూడా ఇప్పుడు కేసు పెట్టడానికి కూడా అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి పైన ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణ చేసినప్పుడు అతని పైన రాహుల్ గాంధీ పైన కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల అధికారి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటాయి. కానీ ఇంకా ఎన్నికల అధికారి కూడా మరి నేను ఒక ఎన్నికల అధికారి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంత పెద్ద మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మరి ఎన్నికల అధికారి దానిపైన ఎందుకు చర్య తీసుకోవట్లేదు చెప్పేసి నేను ఎన్నికల అధికారి కూడా ప్రశ్నిస్తా ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీకి ఎలాంటి ఇవాళ దేశంలో ఎలాంటి ఏజెండా లేదు. ఎందుకంటే ఇవాళ దేశం భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైతే పరిపాలనలో వీళ్ళ సుపరిపాలనలో దేశం ఎక్కడో ప్రజలు ఇబ్బంది పడతలేరు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏజెండా ఇష్యూ దొరకట్లేదు కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధికారం చేయించుకుంది. కాబట్టి నిజంగానే మేము ఓటు చోరీ చేస్తే మాకు 240 సీట్లు ఎందుకు వస్తాయండి? మాకు 400 సీట్లు పైకి రావాలి మరి ఓటు చోరీ చేస్తే. మరి 240 సీట్లు కానీ మాకు పూర్తి మెజార్టీ ప్రజలు ఇవ్వలే కదా. మరి ఓటు చోరీ చేస్తే మరి పూర్తి మెజార్టీ ఇవ్వాలి కదా. మరి ఆ విషయం మరి రాహుల్ గాంధీ ఎందుకు అర్థమవుతుందో అర్థం కాదు. అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు ఇవాళ కరీంనగర్లో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఓటు చోరీ జరిగింది అంటాడు, ఒక్కసారి అనుమానం ఉందని చెప్పేసి అంటాడు. అంటే రకరకాల ఆయన ఉద్యమ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నిన్ననేమో ఓటు చోరీ జరిగింది అంటాడు, ఇవాళనేమో అనుమానం ఉంది అని చెప్పేసి అంటాడు. అసలు వాళ్ళకు స్టాండే లేదు. వాళ్ళకి ఓటు చోరీ జరిగిందని స్టాండే లేదు. వాళ్ళకు ఏదో ఒకటి వాళ్ళకు ప్రజా సమస్య వాళ్ళకి ఎలాంటి పబ్లిక్ ఇష్యూస్ వాళ్ళకు లేవు కాబట్టి ఒక ఎజెండా ముందు పెట్టుకున్నారు తప్పించి వాళ్ళు ఎలాంటి ఓటు చోరీ జరగలేదు. భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటుందా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల్ని బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుంటుంది? ఎందుకంటే కరీంనగర్ కో అని యాత్రలో మాట్లాడారు, బండి సంజయ్ పేరు తీసుకున్నారు, దొంగ ఓట్లతో గెలిచారన్నారు. ఆయనే కాదు మొత్తం 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారనేది ఆయన స్పష్టంగా చేస్తున్నటువంటి ఆరోపణ. బీజేపీ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుందా? ఇప్పుడు ప్రజలు మెజార్టీ ఇచ్చారు మాకు. ప్రజలు ఇవాళ భారతీయ జనతా వాస్తవంగా ఏంటంటే మేము 8 సీట్లు మాకు తక్కువ వచ్చినాయి. ఇవాళ మేము డబుల్ డిజిట్ దాటాలని చెప్పేసి మేము ఎన్నికలకు ముందుకెళ్ళాం. మాకు డబుల్ డిజిట్ దాటలే. మాకు ఇవాళ వాస్తవంగా ఏంటంటే ఈ మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు ఏవైతే ఉన్నాయో అంతర్గత పీసీసీ చీఫ్ అండి, పీసీసీ చీఫ్ కి ఇంకా ప్రాధాన్యత లేకపోవడం ఏముంటది? ప్రాధాన్యత లేదండి. ఎందుకంటే ఇవాళ చూడండి వారికి సంబంధం లేకుండా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా జరిగింది. ఇవాళ పీసీసీ చీఫ్ కి సమాచారం లేదు. ఇవాళ వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ సంబంధం లేకుండా ఢిల్లీ రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ బేతి మహేందర్ గారు. సో అది చెప్తున్నారు బీజేపీ సీనియర్ నాయకులు చెప్తున్నారు, ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసే ఆరోపణలో వాస్తవం లేదు. ఇంకా మేము డబుల్ డిజిట్ దాటాలని ప్రయత్నం చేశాం, కానీ ఇంకా 8 మంది బీజేపీ ఎంపీలు మాత్రం గెలుచుకున్నాం. అది స్వచ్ఛంగా ప్రజలు వేసినటువంటి ఓట్లతో విజయం సాధించాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ కానీ అవి సమంజసమైనవి కావు అంటూ చెప్తున్నారు బీజేపీ నాయకులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు, ఆ మాటకు వస్తే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇక్కడ దొంగ ఓట్లతో గెలిచింది, 8 మంది ఎంపీలు ఇక్కడ దొంగ ఓట్లతో ఓట్ చోరీ జరిగింది కాబట్టి గెలిచింది అంటూ ఆయన ఆరోపణలు చేశారని చేసినటువంటి యాత్రలో భాగంగా మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి యాత్ర నేపథ్యంలో ఆయన మాట్లాడారు. సో దీనిపైన బీజేపీ నేతలు చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. సో ఆయన ఎటువంటి కాంటెక్స్ట్లో ఆ కామెంట్స్ చేశారు బీజేపీ గురించి? రాజేష్, నిన్న జనహిత యాత్ర ఇటు కరీంనగర్ లోపల జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల టీపీసీసీ చీఫ్ నిన్న రాత్రి బహిరంగ సభ లోపల మాట్లాడుతూ ఇటు భారతదేశం లోపల ఇటు ఓట్ చోర్ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కూడా ఉద్యమం జరుపుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తెలంగాణ లోపల ప్రత్యేకించి కరీంనగర్ లోపల గెలిచి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఇటు దొంగ ఓట్లతోనే గెలిచాడు అని చెప్పి అయితే ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ఇటు కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపీ సీట్ లోపల గెలిచినటువంటి సందర్భం లోపల ఇప్పుడు దాదాపుగా గెలిచి ఏడాది అవుతున్నటువంటి సందర్భం లోపల ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. తెలంగాణ లోపల గెలిచినటువంటి 8 మంది ఎంపీలు కూడా దొంగ నోట్ల
సహాయంతోనే గెలిచారని చెప్పి తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇటు బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఓట్ల చోరీ పైన ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలతో సహా రాహుల్ గాంధీ ప్రూఫ్ చేయడం జరిగింది. మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ లోపల ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవే ఓట్లు మహారాష్ట్ర లోపల ఉన్నాయి. అక్కడ జరిగినప్పుడు అక్కడ ఓటు వేస్తారు, తర్వాత తెలంగాణలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వేస్తారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా తెలంగాణ లోపల గెలిచినటువంటి 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీ ఎంపీలు ఇటు దొంగ ఓట్లతోనే గెలిచారు అని చెప్పి అయితే ఖచ్చితంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన బీజేపీ నేతలు కూడా ఇటు మహేష్ కుమార్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనహిత యాత్రలో భాగంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓట్ చోరీ జరిగింది, అందుకే బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచారు, సో వాళ్ళు ముమ్మాటికే దొంగ ఓట్లతో గెలిచారని ఆయన ఆరోపించడంతో బీజేపీ నేతలు అయితే ఈ కామెంట్స్ని తీవ్రంగానే పరిగణిస్తున్నారు. సో ఇంకా సాయంత్రం వరకు, అంటే మధ్యాహ్నం సమయం గడుస్తున్న కొద్దీ బీజేపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో